శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అహల్యోద్ధారము రామావతార చరిత్ర. నారదుడు ఇట్లు ప్రశ్నించను: బ్రహ్మన్, దశరథరాముడు స్వయంగా ఏ విధంగా ఏ యుగంలో గౌతమ పత్నికి విముక్తి కలిగించెను? ఓ మహాభాగా, పుణ్యమిచ్చు మనోహరమైన రామావతారం గురించి నాకు క్లుప్తంగా తెలుపుడు. వినాలని కుతూహలంగా ఉన్నది అనగా శ్రీనారాయణుడు ఇట్లా చెప్పెను: విష్ణువు బ్రహ్మచే ప్రార్థించబడి స్వయంగా ఆనందంతో త్రేతాయుగమందు విష్ణువు దశరథుని వల్ల కౌసల్యయందు రాముడు, కైకేయియందు భరతుడు జన్మించెను. భరతుడు గుణములో రామునితో సమానుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్రయందు జన్మించిరి. వారిద్దరూ గుణాలకు సముద్రం వంటి వారు. విశ్వామిత్ర ప్రేషితుడై లక్ష్మణునితో పాటు రాముడు సీతను గ్రహించుట కొరకు రమ్యమైన మిథిలకు పోయెను. దారిలో పాషాణ రూపంలో ఉన్న కామినిని చూసిన జగదీశ్వరుడు రాముడు విశ్వామిత్రుని అందుకు కారణం అడగగా రాముని మాటను విని ధర్మిష్ఠుడు మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు రహస్యమంతా చెప్పెను. విశ్వామిత్ర మహాముని వల్ల కారణం విని భువనాలను పవిత్రీకరించు రాముడు పాదాంగులితో ఆమెను స్పృశించెను. ఆమె వికసించిన పద్మం వల్లే స్త్రీగా మారింది. అంతటా ఆ రాముడు మిథిలకు పోయి శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడెను. ఓ నారద, ఆ రాజేంద్రుడు వివాహమాడి పరశురాముని దర్పభంగం చేసి వివాహోత్సవం వల్ల కలిగిన ఆనందం కలవాడై రమ్యమైన అయోధ్య చేరను. పుత్రుని సాదరంగా ఆహ్వానించిన రాజు దశరథుడు రాముని రాజుగా చేయాలని తలచెను. 7 తీర్థ ప్రదేశాల ఉదకాలను త్వరగా తెప్పించి మునిపొంగవులను రప్పించి అధివాసం అనగా రాజును చేయుటకు ముందు చేయి మంగళ స్నాన ఉపవాసాదులు చేయించి శ్రీరాముని అన్ని మంగళాలతో కూడిన వానిగా ఆనరించెను. భరతుని మాత అయిన కైకేయి ఇది చూసి శోకంతో తల్లడిల్లిపోయి రాజును ఇదివరలో తనకు ఇచ్చుటకు అంగీకరించిన వరాలిమ్మని కోరినది. ఆమె రాముని వనవాసం, భరతునికి రాజత్వం అడిగింది. ప్రేమమోహితుడై రాజు వరాలిచ్చుటకు ఇష్టపడలేదు. ధర్మసత్యాల భయంతో బుద్ధిమంతుడైన రాముడు రాజుతో, తండ్రి, 100 తటాకాల దానంతో నరుడు ఏ పుణ్యం పొందునో అంతకన్నా ఎక్కువ పుణ్యం వాపీ దానంతో పొందగలుగును. 10 బావుల దానంతో వచ్చే పుణ్యం కన్నను ఎక్కువ పుణ్యం కన్యాదానం వల్ల పొందగలుగును. 10 మంది కన్యల దానం వల్ల వచ్చే పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యం ఒక యజ్ఞం చేసినందువల్ల పొందును. ఓ రాజా, పుణ్యం చేసిన జనుడు 100 యజ్ఞముల వలన పొందడు పుణ్యం కన్నను పుత్రుని ముఖదర్శనం వల్ల ఎక్కువ పుణ్యం పొందగలుగును. 100 పుత్రుల దర్శనం వలన కలుగు పుణ్యం ఎంతో అంతటి పుణ్యాన్ని పుణ్యవంతుడు సత్యవాక్య పాలన వల్ల తప్పక పొందును. సత్యం కన్నను ఉత్తమ ధర్మం లేదు. అసత్యం కన్నా అధికమైన పాతకము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. కేశవుని కన్నా పరుడైన దైవము లేడు. ధర్మాన్ని మించిన బంధువు లేదు. ధర్మాన్ని మించిన ధనం లేదు. ధర్మమున కన్నా ప్రియమైనది ఇతరం ఏదియూ లేదు. అందువల్ల నీ ధర్మమును రక్షించుకొనము. ప్రయత్నించేనా తన ధర్మాన్ని రక్షించుకొన్నెడల ఎల్లప్పుడూ అంతటా మంగళమే కలుగును. ఓ తండ్రి, కీర్తికరము, మంచి ప్రతిష్ట, ప్రతాపము లభ్యమగును. పరముగా పూజించదగినది ధర్మం. 14 సంవత్సరముల గృహసుఖాన్ని వదిలి ధర్మంగా తిరుగుతూ నీ సత్యాన్ని పాలించు కొరకు వనవాసం చేస్తాను. ఇష్టపూర్తిగా కానీ లేదా ఇష్టం లేకుండా కానీ శపథం చేసి కానీ పాలించని వానికి చచ్చినంత వరకు సూతకమనట సత్యం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అతడు కొంభీపాక నరకమందు వండబడను. ఆ తర్వాత మూగవాడగును. ఆపై నరుడు 7 జన్మల్లో కుష్ఠరోగి అగును అని పలికి శ్రీరాముడు నారచీరలు ధరించి సీతా లక్ష్మణులతో కలిసి మహారణ్యానికి పోయెను. ఓ ముని, పుత్రశోకంతో దశరథ మహారాజు తన శరీరాన్ని వదలను. తండ్రి సత్యప్రతిజ్ఞను పాలించుటకు రాముడు అడవిలో తిరుగుచుండగా ఘోరమైన ఆ మహారణ్యమందు ఒక సమయంలో చాలా ఉత్సాహంగా భర్తతో పాటు తిరుగుతూ కామార్తురాలు కులట అయిన రావణుని చెల్లెలు రాముని చూసినది. ఆమె రాక్షసి శరీరమంతయు పులకాంకురములు కలదై కామంతో మూర్ఛ పొందింది. ఆమె నిత్య యవ్వనం కలది, మిక్కిలి ప్రౌఢ. కామంతో బాగా మదించి ఉన్న కాముకైన ఆ శూర్పణఖ శ్రీరాముని దగ్గరకు వెళ్ళి నవ్వుతూ, ఓ రామ, ఘనశ్యామ, సుందర రూపం కలవాడా, గుణవంతుడా, ఎవరూ లేని ఈ చోట కామభావంతో అనురక్తురాలైన నన్ను స్వీకరించమనగా శూర్పణఖ వాక్యం విని ఆ ధార్మికుడు ధర్మం తలచి శాపానికి భయపడి తీయని మాటలతో, అంబ మాత, నేను భార్య కలవాడను. భార్య లేని నా తమ్ముని దగ్గరకు పొమ్ము. అతడి భార్య ఇక్కడ లేదు. ప్రియుడు పరస్త్రీని పొందిన దుఃఖం కలుగును. పొందిన ఇతరమైనది సుఖమునకు నిలయము అని పలకగా రాముని మాటను విని ఆ రాక్షసి లక్ష్మణుని వద్ద ఆనందంగా వెళ్ళినది.
శాంతుడు, మనోహరమైన వాడు, కోరదగిన మంచి లక్షణాలు గల లక్ష్మణుని ఆమె చూసింది. ఓ మహాభాగా, నన్ను పొందు అని అనేక మార్లు అడిగినది. లక్ష్మణుడు ఆ మాట విని కుతూహలంగా ఆమెతో, ఓ మూఢురాలా, సర్వేశుడైన రాముని వదిలి దాసుడనైన నన్ను కోరుతున్నావు? నా భార్య సీతకు దాసి, నేను సీతకు దాసుడిని. నా ప్రభువైన రాముని చేరము. నీవు సీతకు సవితివిక. సీతకు నేను ఏ విధంగా పుత్రునిగా ఉన్నానో అట్లే నీకు కూడా పుత్రుని నగుదును అని చెప్పగా, ఓ సతీ, లక్ష్మణుని మాటలు విని కామంతో నిండిన మనసు గలదై కంఠము, పెదవులు, దవడల భాగం నిండిపోవచుండగా కామం చేత స్వయంగా వచ్చిన దాన్ని నన్ను వదిలినడల, ఓ మూఢుడా, మీకు ఆపద సంభవించగలదు. ఇందు అనుమానం లేదు. బ్రహ్మ మోహినుని వదిలినందు చేత విశ్వమంతతుడు అపూజ్యుడయ్యను. రంభా శాపం చేత దక్షుడు మేకపోతు తలగలవాడైనాడు. ఊర్వశి శాపంతో దేవవైద్యునికి యజ్ఞభాగం లేకుండా పోయింది. ఓ లక్ష్మణ, మేనక శాపం చే కుబేరుడు రూపం లేనివాడైనాడు. ఘృతాచి శాపంతో కాముడు శివుని వల్ల భస్మమయ్యను. మదాలస శాపం వల్ల బలి తన రాజ్యాన్ని పోగొట్టుకొనెను. మిత్రకేశి శాపంతో బృహస్పతి భార్యను పోగొట్టుకొనెను. నా శాపంతో రాముడు కూడా భార్యను పోగొట్టుకొనెను. కామాతురురాలు యవ్వనంలో ఉన్నది. స్వయంగా భార్యగా వచ్చిన దాన్ని ధర్మభీతుడై విడిచిపెట్టరాదు. కానీ అది ఇదివరలో మా చెందిన శృతిలో విని ఉంటిమి. ఇహలోకంను విడిచిపెట్టి ఆపదలకు లోనై పరములో నరకం పొందుదు అని పలకగా, శూర్పణఖ మాటలు విని లక్ష్మణుడు అర్ధచంద్రాకారం గల కత్తి అంచుతో ఆమె ముక్కును అవలీలగా కోయగా, ఆమె సోదరుడు బలవంతుడైన ఖరదూషణుడు అతనితో యుద్ధం చేయుటకు ససైన్యుడై సిద్ధపడి పైకి రాగా, లక్ష్మణుడు ఒక అస్త్రంతో వారిని యమమందిరానికి చేర్చెను. 14,000 మంది ఖరదూషణుని సైన్యాన్ని, రాక్షసులను లక్ష్మణుడు చంపెను. చచ్చిన వారిని చూసి శూర్పణఖ రావణునికి జరిగిందంతయు చెప్పి అతన్ని భయపెట్టినది. అంతటా పుష్కర తీర్థానికి వెళ్ళినది. ఓ నారద, బ్రహ్మవరాన్ని పొందుటకై దుష్కరమైన తపస్సు చేస్తూ నిరాహారంగా తపస్సు చేస్తున్న ఆమెను ఆ రీతిగా చూసి సర్వజ్ఞుడు, కృపాసింధుడు అయిన బ్రహ్మ ఆమె మనసు తెలుసుకుని ఇట్లు పలికెను. పొందసఖ్యం కాని రాముని పొందలేకపోయి దుష్కరమైన తపస్సు చేస్తున్నావు. ధర్మలక్షణాలు గల జితేంద్రియుల్లో శ్రేష్ఠుడైన లక్ష్మణ్ నీవు పొందలేకపోతేవి. బ్రహ్మ విష్ణు శివాదులకు ఈశ్వరుడు, ప్రకృతి కన్నా పరుడు అయిన అతడిని నీవు మరొక జన్మలో భర్తగా పొందుతావు అని ఈ విధంగా పలికి బ్రహ్మ ఆనందంగా తన గృహానికి వెళ్ళెను. ఆమె అగ్నిలో ప్రాణం వదిలింది. ఆమె మరొక జన్మలో కుబ్జగా అయింది. అటు తర్వాత శూర్పణఖ మాటలతో కలిగిన కోపం చేత శరీరం వణుకుచుండగా మాయావి అయిన రాక్షసేశ్వరుడు రావణుడు మాయతో సీతనెత్తుకొని పోయెను. ఓ ముని, సీత కనిపించనందువల్ల రాముడు చాలాసేపు మూర్ఛనందగా లక్ష్మణుడు ఆధ్యాత్మికంగా చైతన్యవంతుని చేసెను. ఆ పిదప వారు సీతాన్వేషణకై గహనమైన పర్వతాలు, గుహలు, నదులు తిరిగిరి. రాముడు రాత్రింబగళ్ళు శోకంతో బాధపడుతూ చాలా రోజులు మునుల ఆశ్రమాల్లో వెతుకుతూ తిరిగాను. కానీ విభువు సీతను చూడలేదు. ప్రభువు రాముడు స్వయంగా సుగ్రీవునితో మైత్రి చేసెను. బాణాలతో అవలీలగా వాళ్ళని చంపి రాజ్యాన్ని సుగ్రీవునికి ఇచ్చెను. స్వీకరించిన రాజ్యాన్ని పాలించేవాడు మిత్రుడు వానరేశ్వరుడైన సుగ్రీవుడు అంతటకు తన దూతలను పంపించెను. లక్ష్మణునితో పాటు శ్రీరాముడు సుగ్రీవ భవనంలో ఉండి తనకిష్టమైన రమ్యమైన రత్నాంగులీయకమును ప్రాణాలు ధరించుటకు ఉపకరించే శుభ సందేశాన్ని సీతకు ఇమ్మని హనుమంతునికి చెప్పి ఉత్తమమైన దక్షిణ దిక్కుకు అతన్ని బయలుదేరదీశను. మిక్కిలి ప్రేమతో రాముడు హనుమంతుని కౌగలించుకొనెను. సుదుర్లభమైన పాదరేణువులను పొంది హనుమంతుడు సీతను అన్వేషించుట కొరకు లంకకు బయలుదేరను. రుద్రకళతో ఉద్భవించిన హనుమంతుడు రాముని నుంచి సీతకు సందేశం తీసుకుని వెళ్ళెను. శోకంతో ఆహారం లేక మిక్కిలి కృషించినది, అమావాస్యందు చంద్రకళ వలె ఉన్నది అయిన సీతను హనుమంతుడు అశోకవనంలో చూసెను. భక్తితో ఆమె నిరంతరం రామ రామ అని జపిస్తూ వేడి చేసిన బంగారం వలె ఉన్నది. జడల బరువుతో రాత్రింబగళ్ళు శ్రీరాముని పాదాబ్జాలను ధ్యానించుచున్నది. శుద్ధమైన నడక కలది, సుశీల, సువ్రత, పతివ్రత, మహాలక్ష్మి చిహ్నాలు కలది, తేజస్సుతో వెలిగిపోతున్నది, సర్వతీర్థాలకు పుణ్యం కలిగించినది. లోకపావని అయిన ఆ తల్లి ఏడుస్తున్న సీతను చూసి నమస్కరించి వాయునందనుడు ఆనందంతో రాముని రత్నాంగులీయకమును ఆమెకిచ్చెను. ధర్మస్వరూపుడైన వాయునందనుడు సీతను చూసి ఏడ్చి ఆమె చరణాంబుజములను పట్టుకుని ఆమె బ్రతకటకు కారణముగా శ్రీరామ సందేశం వినిపించెను. హనుమంతుడు ఆమెతో, మాత, సముద్రపు ఆవలే ఒడ్డున లక్ష్మణునితో కూడి శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. బలవంతుడైన కపి సుగ్రీవుడు రామునికి మిత్రుడైనాడు. రాముడు వాలిని చంపి శత్రువులు లేకుండా చేసి రాజ్యాన్ని సుగ్రీవునికి ఇచ్చెను. వాలిచే హరించబడిన అతడి భార్యను మిత్రుడైన సుగ్రీవునికి తిరిగి ఇప్పించెను. సుగ్రీవుడు ధర్మంగానే ఆమెను స్వీకరించెను. నిన్ను వెతుకుట కొరకు వానరులందరూ నానా దిక్కులకు పోయి ఉన్నారు.
ఓ తల్లి, రాజీవలోచనుడు రాముడు నా ద్వారా నీ మంగళవార్తను విని గంభీరమైన సాగరాన్ని బంధించి త్వరలో రాగలడు. పుత్రులు బాంధవులతో కూడిన పాపి రావణుని చంపి త్వరలోనే నీకు విముక్తిని కలిగించగలడు. నీ అనుగ్రహంతో ఈవేళ రత్నమయమైన లంకను భస్మం చేస్తాను. నీవు నవ్వుతూ చూచుచుండము. ఓ సువ్రత, లంక ఆడకోతి పిల్లతో సమానంగా చిన్నగా కనిపిస్తున్నది. సముద్రం మూత్రంతో సమానంగా, భూమి మూకడంత చిన్నగా, అట్లే సైన్యంతో కూడిన రావణుని సైన్యం చీమల గుంపు వలె కనిపిస్తున్నారు. అవలీలగా అర్ధముహూర్తంలో అతన్ని సంహరించుటకు నేను సమర్థుడిని అయినా రామప్రతిజ్ఞ రక్షించుకొరకు ఇప్పుడు వారిని చంపుటలేదు. ఓ మహాభాగిని, స్వస్థురాలవై ఉండము, భయము వదలము అని పలికిన వానరుని మాటలు విని పతివ్రత అయిన సీత భయపడి పెద్దగా పలుమార్లు ఏడ్చినది. అంతటా సీత ఇట్లు పలికెను: నన్ను గూర్చి దారుణమైన దుఃఖ సముద్రం నుండి తేరుకొని నా రాముడు బ్రతికి ఉన్నాడా? ప్రభువు కౌసల్యానందనుడు నా నాథుడు క్షేమంగా ఉన్నాడా? జానకికి బ్రతుకు తెరువైన రాముడు కృశాంగుడై ఇప్పుడు ఇట్లున్నాడు. నా ప్రాణాధికమైన ప్రియుడు ఏ ఆహారంతో జీవిస్తున్నాడో, ఏం తింటున్నాడో? సముద్రానికి ఆవలి ఒడ్డున సీతాపతి స్వయంగా ఉన్నాడా? నిజంగా అతడు సన్నద్ధుడై ఉన్నాడా? ఆ ప్రభువు శోకంతో మరణించలేదా? స్వామికి దుఃఖరూపమైన పాపినైన నన్ను స్మరిస్తున్నాడా? నా ఈశ్వరుడైన అతడు నా కొరకు ఎంత దుఃఖాన్ని పొందెనో. రతి యందు అడ్డం కలిగించినను ఇదివరలో నేను కంఠంలో హారం వేసుకొనలేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య శతయోజన విస్తీర్ణమైన సముద్రం ఉన్నది. ప్రభువు కరుణాసాగరుడైన ఆ రాముని నేను చూడగలనా? కాంతుడు, శాంతుడు, ధర్మకర్మయందు మిక్కిలి ధర్మిష్ఠుడగనట్టి ప్రభువు పాదపద్మాలకు తిరిగి నేను సేవ చేయగలనా? పతిసేవ చేయని మూఢురాలి జీవనం వృధా. ధర్మానికి పుత్రుడైన నా లక్ష్మణుడు నిజంగా జీవించి ఉన్నాడా? నాకై దుఃఖసాగరమందు మునిగి నేను లేనందువల్ల దర్పభగ్నమై ఉన్నాడా? వీరుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు, దేవకల్పుడు నా మరిది, నా ప్రభువుకు తమ్ముడైన అతడు ఎల్లప్పుడూ అన్నసేవకై సన్నద్ధుడుగా ఉన్నాడా? ఇది నిజమా? ధర్మలక్షణాలు కల ఆ లక్ష్మణుని నిజంగా చూచెదనా? నాకు ప్రాణాల కన్నా అధికుడు, ప్రేమచే ధన్యుడు, పుణ్యస్వరూపుడైన అతడిని చూచెదనా అని పలికిన మాటలు విని శుభమైన ప్రత్యుత్తరం ఇచ్చి ఆంజనేయుడు అవలీలగా లంకను భస్మంగా చేశాను. ఓ ముని, తిరిగి ఆమెను మేలుకొలిపి కపి వాయుసుతుడు హనుమంతుడు రాముని దగ్గరకు అవలీలగా వేగంగా వచ్చి తల్లి సీత యొక్క వృత్తాంతాన్నంతయూ వివరించెను. సీత యొక్క మంగళ వృత్తాంతం విని రాముడు దుఃఖించెను. లక్ష్మణుడు గట్టిగా రోధించెను. సుగ్రీవుడు కూడా దుఃఖించెను. ఓ నారద, మహాబలపరాక్రమవంతులైన వానరులందరూ రోధించిరి. సేతువును బంధించి రఘునందనుడు సైన్యంతోనూ తమ్మునితోనూ కూడి యుద్ధ సన్నద్ధుడై లంకకు త్వరగా వెళ్ళెను. యుద్ధం చేసి రాముడు బాంధవులతో కూడిన రావణుని చంపి మంచి ముహూర్తమందు సీతకు విముక్తి కలిగించెను. సత్యపరాయణైన సీతను పుష్పక విమానమందుంచి త్వరగా అయోధ్యకు చేర్చెను. క్రీడా కౌతుక మంగళాలతో సంతోషంతో శోభనపు పెళ్లి కొడుకై భగవంతుడు రాముడు సీతను వక్షమందు ఉంచుకొని క్రీడించెను. ఆ క్షణంలో రాముడు సీత విరహజ్వాలను వదిలి పృథ్వీతలమందు రాముడు సప్తద్వీపాలకు ఈశ్వరుడైనాడు. ఈ భూమి అంతా అధివ్యాధులు లేకుండా ఆయనది. రామునికి పుత్రులుగా ఇద్దరు ధార్మికులు కుశుడు, లవుడు కలిగిరి. వారి పుత్రులు పౌత్రులతో ఏర్పడిన రాజులు సూర్యవంశమందలి వారు రాజ్యాన్ని చిరకాలం పాలించారు. ఓ వత్స, నీకు శుభమైన శ్రీరామచరిత్ర తెలిపితిని. ఈ కథ సుఖాలిచ్చినది, మోక్షాన్నిచ్చినటిది, సారమైనది. సంసార సాగరమందు ఆవలి ఒడ్డు చేరుటకు నావ వంటిది. ఓం శాంతి శాంతి శాంతి.